ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ పెట్టాలా? ఎంత పెట్టుబడి కావాలో తెలుసా? ప్రస్తుతం యువతలో ఉద్యోగాల కంటే స్వయం ఉపాధిపై ఆసక్తి రోజురోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా స్థిరమైన ఆదాయం వచ్చే వ్యాపారాల కోసం అనేక మంది యువ పారిశ్రామికవేత్తలు కొత్త అవకాశాలను వెతుక్కుంటున్నారు. అలాంటి వ్యాపారాల్లో ఇప్పుడు ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నది ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ బిజినెస్. ప్రతి ఇంటికి అవసరమైన వంట గ్యాస్ కు ఎప్పటికీ తగ్గని డిమాండ్ ఉండటంతో ఈ రంగం దీర్ఘకాలిక ఆదాయం అందించే వ్యాపారంగా గుర్తింపు పొందుతుంది. గ్రామీణ ప్రాంతమైన పట్టణ ప్రాంతమైన ఎల్పీజీ సిలిండర్ల వినియోగం పెరుగుతూనే ఉండటంతో గ్యాస్ ఏజెన్సీల వ్యాపారం ఇప్పుడు లాభదాయక రంగంగా మారింది. భారతదేశంలో ఎల్పీజీ గ్యాస్ పంపిణీ వ్యవస్థను ప్రధానంగా ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఇందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు సమయానుసారం కొత్త ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల షిప్ల కోసం నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటాయి. ఈ నోటిఫికేషన్ల ద్వారా అర్హులైన వ్యక్తులు గ్యాస్ ఏజెన్సీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ వ్యాపారంలోకి రావాలి అంటే కేవలం పెట్టుబడి ఉంటే సరిపోదు. ప్రభుత్వ నిబంధనలు, భద్రతా ప్రమాణాలు, మౌలిక సదుపాయాల పూర్తి అవగాహన అనేది అవసరం. ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ కోసం దరఖాస్తు చేయాలి అంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. సాధారణంగా అభ్యర్థి కోసం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 21 నుంచి 60 సంవత్సరాలుగా మధ్య ఉండాలి. భారతీయ పౌరసత్వం కలిగి ఉండటం కూడా తప్పనిసరి. అంతేకాకుండా వ్యాపారం నిర్వహించేందుకు అవసరమైన భూమి లేదా గోదాం స్థలం కూడా ఉండాలి. గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం ఆధారంగా ఈ నిబంధనలు కొంత మారవచ్చు. గ్యాస్ ఏజెన్సీ ప్రారంభించాలి అంటే భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే ఎల్పీజీ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సిన ఇంధనం. అందుకే గోదాం నిర్మాణం, సిలిండర్ల నిల్వ, రవాణా, పంపిణీ వంటి ప్రతి అంశంపై కఠిన నియమాలు కూడా అమల్లో ఉంటాయి. అగ్నిమాపక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకోవడం అనేది తప్పనిసరి. గోదాం ప్రాంతం జనావాసాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి. సిలిండర్ల నిల్వలకు ప్రత్యేక భద్రత పరికరాలు ఏర్పాటు చేయాలి. పెట్టుబడి విషయానికి వస్తే ప్రాంతాన్ని బట్టి వ్యయం మారుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న స్థాయి ఎల్పీజీ ఏజెన్సీ ప్రారంభించాలి అంటే సుమారు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు పెట్టుబడి అనేది అవసరం కావచ్చు. ఇందులో గోదాం నిర్మాణం, కార్యాలయం, ప్రాథమిక వాహనాలు, సిబ్బంది ఖర్చులు ఉంటాయి. అయితే పట్టణ ప్రాంతాల్లో ఖర్చులు మరింత ఎక్కువగా ఉంటాయి. అక్కడ గోదాం అద్దెలు, రవాణా, భద్రత పరికరాలు, సిబ్బంది జీతాలు, ఇతర మౌలిక సదుపాయాలు కలిసి 25 లక్షల నుంచి 50 లక్షల వరకు పెట్టుబడి అనేది అవసరమవుతుందని వ్యాపార నిపుణులు చెప్తున్నారు. ఈ వ్యాపారంలో ప్రధాన ఆదాయం గ్యాస్ సిలిండర్ల సరఫరా ద్వారా వస్తుంది. ప్రతి సిలిండర్ పై ఆయిల్ కంపెనీలు డీలర్లకు నిర్దిష్ట కమిషన్ ఇస్తాయి. నెలకు వేల సంఖ్యలో సిలిండర్ల సరఫరా జరిగే ప్రాంతంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఆదాయం కూడా స్థిరంగా ఉంటుంది. కేవలం సిలిండర్ల విక్రయం మాత్రమే కాదు, కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా కూడా మంచి ఆదాయం కూడా పొందవచ్చు. అలాగే గ్యాస్ స్టవ్లు, రెగ్యులేటర్లు, పైపులు, కమర్షియల్ సిలిండర్ల విక్రయం ద్వారా కూడా అదనపు లాభాలు వస్తాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కమర్షియల్ గ్యాస్ కు భారీ డిమాండ్ అనేది ఉంటుంది. ఇది వ్యాపారాన్ని మరింత లాభదాయకంగా మారుస్తుంది. అయితే ఈ వ్యాపారంలో సవాళ్లు కూడా తక్కువ కాదు. ప్రారంభం పెట్టుబడి భారీగా ఉండటం అనేది చాలా మందికి ప్రధాన అడ్డంకిగా మారింది. అలాగే ప్రభుత్వ అనుమతులు పొందడం కూడా సమయం తీసుకునే ప్రక్రియ. గోదాం అనుమతులు, అగ్నిమాపక శాఖ, అదేవిధంగా క్లియరెన్స్, భద్రత ప్రమాణాలు అమలు వంటి అంశాల్లో చిన్న పొరపాటు జరిగినా అనుమతులు నిలిచిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. రవాణా ఖర్చులు కూడా ఈ వ్యాపారంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దూర ప్రాంతాలకు సిలిండర్లు సరఫరా చేయడం ఖర్చుతో కూడుకున్న పని. డీజిల్ ధరలు పెరిగితే రవాణా వ్యయం కూడా పెరుగుతుంది. అలాగే గ్యాస్ సరఫరాలో ఆలస్యం జరిగినప్పుడు వినియోగదారుల అసంతృప్తి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం పోటీ కూడా గట్టిగానే ఉంది. ఒకే ప్రాంతంలో అనేక గ్యాస్ ఏజెన్సీలు ఉండటం వల్ల వినియోగదారులను ఆకర్షించడం కోసం మెరుగైన సేవలు అందించాల్సి వస్తుంది. సమయానికి డెలివరీ, వినియోగదారులతో మంచి సంబంధాలు, ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలు వ్యాపార విజయానికి కీలకంగా మారాయి. డిజిటల్ టెక్నాలజీ కూడా ఇప్పుడు ఈ రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆన్లైన్ బుకింగ్, మొబైల్ యాప్స్, డిజిటల్ చెల్లింపులు వినియోగదారులకు మరింత సౌకర్యం కల్పిస్తున్నాయి. టెక్నాలజీని సమర్థంగా వినియోగించగలిగితే వ్యాపారాన్ని వేగంగా అభివృద్ధి చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు అందించే పథకాల వల్ల గ్యాస్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో భవిష్యత్తులో కూడా ఎల్పీజీ రంగానికి డిమాండ్ తగ్గే అవకాశం లేదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వ్యాపార నిపుణుల అభిప్రాయం ప్రకారం సరైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని వినియోగదారులకు వేగవంతమైన సేవలు అందిస్తే ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ దీర్ఘకాలంలో స్థిరమైన ఆదాయం ఇచ్చే వ్యాపారంగా మారుతుంది. ముఖ్యంగా యువ పారిశ్రామికవేత్తలకు ఇది మంచి అవకాశమని చెప్తున్నారు. మొత్తం మీద ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ
వ్యాపారం అనేది సాధారణ వ్యాపారం కాదు. సరైన ప్రణాళిక, ప్రభుత్వ నిబంధనలపై అవగాహన, భద్రత ప్రమాణాలు అమలు, వినియోగదారుల సేవలపై దృష్టి ఉంటే ఈ రంగంలో దీర్ఘకాలిక విజయాన్ని సాధించవచ్చు. భవిష్యత్తులో కూడా గ్యాస్ అవసరం తగ్గే అవకాశం లేకపోవడంతో ఈ వ్యాపారం అనేది యువతకు ఆకర్షణీయమైన స్వయం ఉపాధి అవకాశంగా మారుతుంది.